ఈరోజు దేవుడు యెషయా గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనంలో ఉన్నటువంటి ఒక మాట ద్వారా ప్రభు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. దేవుని బిడ్డలారా, ప్రతి సందేశం దేవుని వద్ద నుండి మనకు దేవుడు దయచేస్తూ ఉండగా, లెట్ us అండర్స్టాండ్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ గాడ్స్ మెసేజ్. దేవుడు ఎందుకు సందేశాన్ని ఇస్తాడు, వివిధ రకాలైనటువంటి సందేశాలను ఇస్తాడు అంటే మన జీవితాల్లో వివిధ రకాలుగా మనల్ని మనం పరీక్షించుకోవడానికి, సరిచేసుకోవడానికి, దీవించబడడానికి దేవుడు తన యొక్క వాక్కులను మనకు దయచేస్తాడు. కాబట్టి ఈరోజు యెషయా గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట మనం చూస్తాం. అదేంటంటే మధ్యలో ఉంటుంది దావీదు సింహాసనము. దావీదు సింహాసనము. ఎందుకు దావీదు సింహాసనాన్ని గురించి యెషయా గ్రంథంలో మాట్లాడుతున్నాడు? దావీదు సింహాసనాన్ని గురించి యెషయా గ్రంథంలోనే కాదండి, కొత్త నిబంధనలో కూడా అనేక సందర్భాలలో మాట్లాడినట్టుగా మనం చూస్తాం. అంటే దావీదు కాలంలో దావీదు సింహాసనం గురించి మాట్లాడితే సరే అనుకోవచ్చు, కానీ ఒక యెషయా కాలంలో ప్రవచనం చెప్పే విషయంలో, యేసు ప్రభువుకు ప్రవచనం చెప్పే విషయంలో ఎందుకు దావీదు సింహాసనం గురించి మాట్లాడాడు అంటే, యేసు ప్రభువుకు సింహాసనం లేదా, యేసు ప్రభువుకు సింహాసనం ఉందని యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం చూడండి, వ్రాయబడి ఉంటుంది. అక్కడ దేవుని సింహాసనాన్ని గురించి వ్రాయబడింది. ఐజయా చాప్టర్ 6 వర్స్ 1. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ప్రభువు ఎక్కడ ఆసీనుడుగా ఉన్నాడంట? అత్యున్నత సింహాసనం ఉందంట. అంటే తెలుగు బైబిల్లో అత్యున్నత సింహాసనం ఉంది. ఇంగ్లీష్ బైబిల్లో ఏముంటుందంటే హై అండ్ లిఫ్టెడ్ అప్ థ్రోన్. అత్యున్నతముగా హెచ్చించబడినటువంటి సింహాసనం, అత్యున్నత సింహాసనం తెలుగులో ఉంది. ఇంగ్లీష్ బైబిల్ ఏముందంటే అత్యున్నతనముగా హెచ్చించబడిన సింహాసనం. అంటే యెషయా 6వ అధ్యాయంలో దేవుని సింహాసనాన్ని గురించి వ్రాస్తున్నాడు. మరి దేవుని సింహాసనం దేవునికి ఉండగా 9వ అధ్యాయంకి వస్తున్నగానే ఎందుకు దావీదు సింహాసనం గురించి రాశాడు? దేవునికి సింహాసనం లేకపోతే దావీదు సింహాసనం గురించి చెబితే ఓకే అనుకోవచ్చు. బట్ వెన్ గాడ్ ఈస్ హ్యావింగ్ హిస్ థ్రోన్, ఇట్ ఈస్ హైలీ లిఫ్టెడ్ అప్ థ్రోన్, దెన్ వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ థ్రోన్ ఆఫ్ డేవిడ్? దావీదు సింహాసనం యొక్క ఉద్దేశం ఏంటి? ఎందుకు దేవుడు దావీదు సింహాసనం గురించి వ్రాసాడు? లేకపోతే దావీదు సింహాసనం ఉంది కదా, మరి ఎందుకు దావీదు సింహాసనం? దేవుని బిడ్డలారా, అదే వాక్యాన్ని ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలని కోరుతున్నాడు. దావీదు జీవితం పట్ల దేవుడు ఒక ప్రత్యేకమైన తలంపు కలిగాడా అంటే కాదండి. దావీదు జీవితంలో దేవుని యొక్క తలంపులు దావీదు కాలంలో నెరవేరిపోయాయి. దావీదు కాలంలో దేవుడు సంపూర్తిగా నెరవేర్చాడు. ఎందుకంటే చేతకాని దేవుడుగా తర్వాత చేద్దాంలా అనేటువంటి దేవుడు కాదు, సర్వశక్తిమంతుడు కాబట్టి అనేకమైన అద్భుత ఆశ్చర్య సూచక క్రియలు ప్రభు జరిగిస్తూ వచ్చాడు. దావీదు జీవితంలో అన్నిటినీ నెరవేర్చాడు. దేవునికి మనం ఎంతైనా వందనాలు చెల్లించబద్దులమైనా, దావీదు తర్వాత దావీదు సింహాసనాన్ని ఎల్లప్పుడూ ఉంచుతానని దేవుడు వాగ్దానం చేశాడండి. బైబిల్లో మీరు గమనిస్తే చూడండి, సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనం. దేవుడు దావీదుకు ఒక మాట సెలవిచ్చినట్టుగా మనం చూస్తాం. నీ మటుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అను. నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును. హౌ క్యాన్ ఇట్ బి పాసిబుల్? ఏ రకంగా ఇది నెరవేరగలదు? దావీదు సింహాసనం నిత్యం ఉంటుందా? ఉదాహరణకు చెప్తానండి, మా తాత మాకు ఒక టేబుల్ ఇచ్చాడు. మీరు అనవచ్చు, ఆ టేబుల్ గురించి ఎందుకు చెప్తున్నారంటే, ఆ టేబుల్ మన చర్చిలోనే ఆ మూలను ఉంది. తర్వాత వెళ్ళి దగ్గరికి వెళ్ళి చూడండి అది ఏం టేబుల్. ఇట్ ఈస్ ఏ టేక్ టేబుల్. కానీ మా తాత ఇచ్చినప్పుడు ఆ టేక్ టేబుల్ ఏ రకంగా ఉందో ఈరోజు, అంటే కనీసం అంటే ఒక 40-50 సంవత్సరాలు అయింటదేమో, అంతకంటే ఎక్కువ అయిండొచ్చు. ఎందుకంటే నేను పుట్టక ముందు నుంచి ఆ టేబుల్ ఉందంట. అంటే నాకంటే సీనియర్ ఆ టేబుల్. కాబట్టి ఆ టేబుల్ ఇప్పుడు చూస్తే కొంచెం దాంట్లో వ్యత్యాసం వస్తూ ఉంటుంది. ఎందుకంటే దాని యొక్క ఏమనాలి, క్వాలిటీ మెల్లిగా తగ్గిపోతూ ఉంటుంది. దావీదు కాలంలో ఉండేటువంటి సింహాసనాన్ని గురించి
యెషయా గ్రంథంలో చెప్పాడు. ఆ తర్వాత సువార్తల్లో మనం గమనిస్తా దావీదు సింహాసనం అంటే మరియ గర్భము ధరించినప్పుడు మరియతో దేవుడు మాట్లాడుతూ చెప్పినటువంటి మాట దావీదు సింహాసనం గురించి మాట్లాడతాడు. మళ్ళీ పత్రికల్లో కూడా మనం గమనిస్తాం. అంటే దావీదు సింహాసనం అనేటువంటిది ఒక ఫిజికల్గా ఉండేటువంటి చెక్కతో తయారు చేయబడినటువంటి సింహాసనం మాత్రమే కాదు. ఇక్కడ దేవుడు అంటున్నాడు, దావీదు నీవు ఎంతగా నా ఎదుట నమ్మకంగా ఉన్నావంటే నీకు ఒక వాగ్దానం ఇస్తున్నా. ఏంటి ఆ వాగ్దానం అంటే నీ సింహాసనము నిత్యము ఉండును. దేవుని బిడ్డలారా, దావీదు మొదలుకొని మనం చూస్తే దావీదు సంతానంకు సంబంధించిన వారు 21 మంది రాజులు రాణులు ఉన్నట్లుగా బైబిల్లో మనం చూస్తాం. మీరు అనవచ్చు రాణులు కూడా ఉన్నారంటే రాణులు కూడా ఉన్నారు. బైబిల్లో స్త్రీలకు ప్రాధాన్యత ఉంది కాబట్టి రాణులు కూడా సింహాసనం ప్రక్కన కూర్చున్నట్టుగా మనం చూస్తాం. కావాలంటే మీరు నేనేదో స్త్రీల పక్షపాతిగా అనుకుంటున్నామని బైబిల్లో మీకు చూపిస్తాను. రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనంలో చూస్తే అక్కడ సొలొమోను సింహాసనం గురించి వ్రాయబడింది. తర్వాత ఆ సింహాసనం పక్కన మరొక సింహాసనం కూడా ఉన్నట్టుగా మనం చూస్తాం. రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం. బత్షెబా రాజైన సొలొమోను నొద్దకు అదోనియా పక్షమున చెప్పుటకు వచ్చినప్పుడు రాజు లేచి ఆమెకు ఎదురుగా వచ్చి ఆమెకు నమస్కారము చేసి సింహాసనము మీద ఆసీనుడై తన తల్లి కొరకు ఆసనం ఒకటి వేయింపగా ఆమె అతని కుడిపార్శ్వమున కూర్చుండెను. బత్షెబా సొలొమోను దగ్గరికి వస్తే సొలొమోను ఎవరు కుమారుడు? బత్షెబా యొక్క కుమారుడు. కాబట్టి సొలొమోను సింహాసనం మీద కూర్చోనంటే బత్షెబా ఎప్పుడైతే తన తల్లి వచ్చిందో తన తల్లికి కూడా పక్కన ఒక ఆసనం తయారు చేశాడు. అంటే దావీదు కాలం నుంచి సింహాసన వ్యవస్థ అనేటువంటిది కొనసాగుతూ ఉంది. దావీదు తర్వాత సొలొమోను వచ్చాడు. ఆ తర్వాత మీరు చరిత్రను గమనిస్తే 21 మంది రాజులు దావీదు యొక్క సంబంధికులు పరిపాలించినట్టుగా మనం చూస్తాం. 21 మంది రాజుల తర్వాత ఆ సింహాసనం యొక్క పరిపాలన అయిపోయింది అనుకుందాం. దేవుడు చెప్పిన మాట వ్యర్థమైపోతుంది. అందుకే ఆ సింహాసనం యొక్క పరిపాలన నిరంతరం కొనసాగించడానికి యేసు ప్రభు భూలోకానికి వచ్చాడు. అది యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో ఉండేటువంటి ప్రవచనం. దేవుని బిడ్డలారా, దావీదు సింహాసనం అనేటువంటిది ఏంటి తెలుసా? దావీదు నమ్మకంగా దేవుని హృదయానుసారుడుగా దేవునికి ఇష్టడుగా ఎప్పుడైతే జీవించాడో దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదం ఏంటి తెలుసా? గొప్పదైన ఆశీర్వాదాలు. ఒక మాట చెప్తాను నా సందేశంలో ముందుకు వెళ్ళక ముందు. నీ జీవితం నా జీవితం దేవునికి ఎంత నమ్మకంగా ఉంటుందో, ఎంత దేవుని వాక్యానికి లోబడుతూ ఉంటామో, దేవుని హృదయానికి దగ్గరవుతూ ఉంటామో గుర్తుంచుకోండి, అంత గొప్ప దీవెనలు మనకు కలుగుతూ ఉంటాయి, అంత గొప్ప ఆశీర్వాదాలు మనకు కలుగుతూ ఉంటాయి. మనము దేవునికి దగ్గర కాకుండా అప్పుడప్పుడు దేవుని దగ్గర అవుతూ ఎక్కువ కాలం సాతానుకు లోకానికి పాపానికి దగ్గర అవుతుంటే we will not be blessed. మనం ఆశీర్వదించబడ్డాం. దావీదు ఎలా మారిపోయాడంటే దేవుని యొక్క హృదయానుసారుడుగా, అంటే దేవుని తలంపులు ఏ రకంగా ఉంటాయో దావీదు తలంపులు ఆ రకంగానే ఉన్నాయి. దేవుని ఆలోచనలు ఏ రకంగా ఉన్నాయో దావీదు ఆలోచనలు అదే రకంగా ఉన్నాయి. ఈ రెండు ఎప్పుడైతే కలిసి వెళుతున్నాయో దేవుడు అనుకున్నాడు, దావీదు అలాగైతే నిన్ను దీవిస్తా, నీ సింహాసనము నిత్యం ఉండేటట్లు నేను చేస్తా, నీ పేరు నిత్యం ఉండాలి దావీదు, ఎందుకంటే యు ఆర్ వెరీ మచ్ లవ్డ్ బై మీ. నేను ఎక్కువగా నిన్ను ప్రేమించాను, ఎందుకంటే నువ్వు నా హృదయానుసారునివి. దేవుని బిడ్డలారా, దేవుని ఆశీర్వాదాలు ఎక్కడుంటాయో తెలుసా? ఎంతగా దేవునికి దగ్గర అవుతున్నాం మనం, ఎంతగా దేవుని బిడ్డలుగా మనం దేవుని ద్వారా గుర్తించబడుతున్నాం, దానిలోనే ఆశీర్వాదాలు ఉంటాయి. సరే, మరి దావీదు సింహాసనం అని ఎందుకు అన్నాడు? దావీదు సింహాసనం అనడంలో ఉద్దేశం ఏంటిది? కొన్ని కారణాలు ఈరోజు మన ఎదుట దేవుడు ఉంచాలని కోరుతూ ఉన్నాడు. దావీదు సింహాసనాన్ని గురించి దేవుడు ఎందుకు చెప్పాడు అంటే, చూడండి 9వ అధ్యాయం యెషయా గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనం. ఒక 4 అంశాలు మీదట త్వరగా నేను ఉంచుతాను. 9వ అధ్యాయం 7వ వచనం. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును సర్వకాలము దావీదు సింహాసనం. ఇది ఎందుకు ఈ మాట ఇక్కడ వ్రాయబడింది యెషయా గ్రంథంలో అంటే ఒక ప్రవచనం. ఇది దేవుని యేసు ప్రభుగా భూలోకంలోకి వస్తున్న సందర్భంలో దేవుడు యెషయాకు చూపించినటువంటి దర్శనం ఇది. ఈ దర్శనంలో దేవుడు అంటున్నాడు, దావీదు సింహాసనము సర్వకాలం ఉండాలి కదా, కాబట్టి ఆ సర్వకాలం ఉండవలసిన సింహాసనాన్ని
నెరవేర్చడానికి దేవుడు భూలోకానికి వచ్చాడు. అంటే దావీదు సింహాసనం ఏమని చెప్తుందంటే, మొట్టమొదటి సందేశం ఇచ్చేటువంటిది ఏంటంటే, దావీదు కాలంలో, అంటే ఇందాక నేను చూపించాను కదా, సమూయేలు 2వ గ్రంథం 7:16లో దావీదు నీ సింహాసనం నిత్యముండునని సమూయేలు 2వ గ్రంథం 7:16లో చెప్పినటువంటి మాట అక్షరాల దేవుడు నెరవేర్చడానికి తానే దావీదు సింహాసనాన్ని అధిరోహించడానికి వచ్చాడు. దేవుని బిడ్డలారా, దావీదు సింహాసనం చెప్పే మొట్టమొదటి మాట ఏంటి తెలుసా? నీకు దేవుడిచ్చిన వాగ్దానాలు, నీకు దేవుడిచ్చిన వాగ్దానాలు. కాలాలు మారుతున్నా, పరిస్థితులు మారుతున్నా, వ్యక్తులు మారుతున్నా, నీ ఎదుట ఉండేటువంటి స్థితిగతులు మారుతుంటున్నా, దేవుని వాగ్దానాలు మారిపో. సమూయేలు 2వ గ్రంథం 7:16లో దేవుడు వాగ్దానం ఇస్తే, యెషయా 9:7 దాన్ని కన్ఫర్మ్ చేస్తూ ఆ తర్వాత యేసు ప్రభు కాలంలో దాన్ని నెరవేర్చాడు. ఇప్పటికీ యేసు ప్రభు సింహాసనాసీనుడే అండి, సింహాసనాసీనుడే. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనతో దేవుడు ఈరోజు మాట్లాడే మాట ఏంటంటే, నీకు దేవుడిచ్చిన వాగ్దానం నువ్వు మర్చిపోకూడదు. దేవుడు ఎలా జ్ఞాపకం ఉంచుకొని వాగ్దానం నెరవేరుస్తూ ఉండడానికి ఇష్టపడతాడు. వాగ్దానం పొందిన నీవు కూడా ఏం చేయాలి తెలుసా? వాగ్దానాన్ని బట్టి నువ్వు దేవుని దగ్గర ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా వాగ్దానాలు నెరవేర్చడానికి ఇష్టపడతాడు. హీ ఈస్ అ గాడ్ హూ ఫుల్ఫిల్స్ ద ప్రామిస్. దావీదు సింహాసనం ఏం చెప్తా తెలుసా? సమూయేలు 2:7-16లో చెప్పినటువంటి మాట అక్షరాల దేవుడు నెరవేర్చడానికి తానే భూలోకానికి దిగి వచ్చాడు. దావీదు సింహాసనాలు ఉండాలి, నిత్యం ఉండాలి అంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ బై మ్యాన్, ఇట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ విత్ గాడ్. సర్వకాలం ఉండాలి, నిత్యము ఉండాలి. ఈ పదాలు నెరవేర్చబడాలి అంటే దేవుడు తానే దిగి వచ్చాడు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నీ జీవితంలో ఆశీర్వాదాలు ఎక్కడున్నాయి తెలుసా? వాగ్దానం పొందిన తర్వాత నువ్వు వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేస్తావు చూసావా, దాన్ని బట్టి ఉంటాయి. ఎంతగా వాగ్దానం నమ్ముతావో, ఎంతగా వాగ్దానం విషయంలో నువ్వు ఆసక్తి కలిగి ప్రార్థన చేస్తావో, దట్ ఈస్ ద వే గాడ్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ యూ. ఆ రకంగా దేవుడు దీవిస్తాడు. దేవుని యొక్క వాక్కు వాగ్దానం ఎలాంటి తెలుసా? దేవుని యొక్క వాక్యము వాగ్దానం ఎలాంటిదో మనం గమనించగలం. కీర్తనలు 18వ కీర్తన 30వ వచనం. దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలము, తన సొడ్డు చొచ్చు వారందరికీ ఆయన కేడెము. దేవుడు యథార్థవంతుడు ఉందా మీ బైబిల్లో? ఆ తర్వాత ఇంకొక మాట ఉంటుంది, యెహోవా వాక్కు ఏమంట? నిర్మలము. అంటే ఏంటి పేరు? అది నిర్మలక్క అని పేరు ఉంటుంది కదా, అలాంటిది ఏమన్నా? యెహోవా వాక్కు నిర్మలము అంటే ఏంటి? నాకు అర్థం కాలేదు. ఏంటి నిర్మలం అంటే ఏంటి? ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే వాక్యం చదివేటప్పుడు చదువు వచ్చిన వాళ్ళు తెలుగు బైబిల్, ఇంగ్లీష్ బైబిల్ పెట్టుకుంటే బైబిల్ చాలా అద్భుతంగా అర్థమైపోతుంది. యెహోవా వాక్కు నిర్మలం అంటే ఏందో లేదు అని ప్రక్కన పెట్టేసామంటే అక్కడే ఒక ఆశీర్వాదాన్ని మనం మిస్ అవుతాం. దేవుని వాక్కు నిర్మలము అంటే ఇంగ్లీష్ బైబిల్లో ఒక ట్రాన్స్లేషన్లో ఏముంది తెలుసా? ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ ప్రూవ్స్ ట్రూ. ఏ దేవుని మాట అయితే చెప్పబడిందో ఆ మాట సత్యము, సత్యమైనటువంటి మాట, అబద్ధం కాదు. దేవుడు చెప్పే మాట, నీకు దేవుడిచ్చిన వాగ్దానం బై మిస్టేక్ నీ చేతుల్లోకి వచ్చింది కాదు. దేవుడు తన అనాది కాల సంకల్పములో నీకు వాగ్దానం ఇచ్చాడు. డిసెంబర్ 31వ తారీఖున వాగ్దానాలు తీసుకున్న తర్వాత జనవరి 4వ వారం ఒక సహోదరుడు నా దగ్గరికి వచ్చాడు. ఈ సంవత్సరం కాదు, పోయిన సంవత్సరం వచ్చాడు. వచ్చి ఆయన ఏమన్నాడంటే బ్రదర్, దేవుడు చాలా పవర్ఫుల్ అండి అన్నాడు. నేను అడిగాను, దేనికి పవర్ఫుల్ అని అడిగాను. అప్పుడు ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, ఇక్కడికి వచ్చి నేను వాగ్దానం తీసుకున్నాక ఎలా తీసుకున్నారు అని అడిగాను. నేను ప్రార్థన పూర్వకంగానే తీసుకున్నానండి అన్నాడు. సరే, ఏ వాగ్దానం వచ్చిందని చెప్పాడు. ఫలానా వాగ్దానం వచ్చింది. ఆ వాగ్దానం ఆయనకు నచ్చల. కాబట్టి ఏం చేశాడు తెలుసా? మరుసటి రోజు వేరే చర్చికి వెళ్ళి అక్కడ కూడా వాగ్దానం తీసుకున్నాడు. ఇక్కడ ఏ వాగ్దానం వచ్చిందో డిజైన్ మారిందే కానీ కార్డులో వాగ్దానం మారలే. అదే వాక్యం యాజ్ ఇట్ ఈస్గా వచ్చింది. ఇదేంది ఇది అనుకొని దేవుని వాగ్దానము ఇలా ఉండకూడదు కదా, వేరే వాగ్దానం దేవుడు ఇవ్వాలని ఈ మన సంఘానికి రాకుండా వేరే సంఘానికి, పోయిన సంఘానికి వెళ్ళకుండా 3వ సంఘానికి మళ్ళీ వెళ్ళాడంట. అక్కడికి వెళ్ళి మళ్ళీ ఆ క్యూలో నిలబడి ప్రార్థన చేసుకున్నాడు, ప్రభా ఇదే నచ్చలేదు నాకు, 3వ వాగ్దానం సూపర్గా రావాలి, ముచ్చటగా 3వసారి తీస్తున్నా అని అక్కడ తీస్తే ఈ డిజైన్ ఆ డిజైన్ వేరు అనుకుంటే కాదంట. ఇక్కడ ఏ డిజైన్ వచ్చిందో అదే డిజైన్తో కూడిన మళ్ళీ సేమ్ వాగ్దానం అంట. అప్పుడు అనిపించిందంట, ఇదేదో బాగలేదు, కడప వద్దు,
కడపలో ఉన్న వాగ్దానాలన్నీ ఒక చోట నుంచే వచ్చినట్టున్నాయి. వేరే ఊరికి పోదామని వేరే ఊరికి పోయాడంట. వేరే ఊరికి వెళ్ళి ఆ ఊర్లో ఒక పెద్ద సంఘానికి వెళ్ళాడంట. ఆయన చెప్పాడు, నేను అడిగాను, ఎందుకు పెద్ద సంఘానికి వెళ్ళావు? ఆ ఊర్లో వాగ్దానాలన్నీ అయిపోయింటాయి, మిగిలిన వాగ్దానాలు ఏవో ఉంటాయి, కొంచెం మారినటువంటి వాగ్దానం ఉంటుంది అని ఈ గుల్లిపాయలు వేసి కదా ఆ సంఘానికి వెళ్ళి మళ్ళీ వాగ్దానం తీశాడంట. ప్రార్థన పూర్వకంగా తీశాడంట. తీస్తే సేమ్ ప్రామిస్. మనం ఏమనుకుంటామంటే వాగ్దానం అంటే డ్రా అనుకుంటాం, మేము లక్కీ డ్రా అనుకుంటాం కదా. ఇది వచ్చింది కదా, ఇది కాకపోతే పక్కన పెట్టి ఇంకోటి తీసుకుందాం. నో, దేవుని బిడ్డలారా, యెహోవా వాక్కు సత్యమైనటువంటిది. దావీదుకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానం ఏంటంటే, దావీదు నీ సింహాసనము నిత్యము ఉండును. దావీదు చనిపోయాడు, సొలొమోను చనిపోయాడు, దావీదు తర్వాత 21 మంది రాజులు చనిపోయినారు. బట్ ఇంకా వాగ్దానం నెరవేర్చడానికి అవకాశం ఉంది. కాబట్టి యెషయా 9:7లో వాగ్దానం వస్తుంది, దావీదు సింహాసనం. దాన్ని నెరవేర్చడానికి యేసు ప్రభువే సర్వకాలము దావీదు సింహాసనం మీద ఉండడానికి యేసు ప్రభు తానే భూలోకానికి వచ్చాడు. దావీదు సింహాసనం ఇచ్చే సందేశం ఏంటి తెలుసా? నీ దేవుడు కాలాలు మారినా, పరిస్థితులు మారినా, నీ జీవితంలో స్థితిగతులు యాజ్ ఇట్ ఈస్గా ఉన్నా, దేవుని వాగ్దానం మారదు. దేవుడు ఖచ్చితముగా వాగ్దానములు నెరవేరుస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు నేను అడుగుతున్నా, వాగ్దానాలు మర్చిపోయారా? వాగ్దానాలు బట్టి ప్రార్థన చేయడం ఏమన్నా ఆగిపోతుందా? వాగ్దానాలు రాసి పెట్టుకొని అడగడం ప్రారంభించు. నీ దేవుడు ఎవరు తెలుసా? వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు. ఎలాంటి స్వభావం తెలుసా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం చూడండి. దేవుడు ఎలా వాగ్దానాలు నెరవేరుస్తాడు అనేటువంటిది మనం గమనించగలం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీయు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి కనుక, దేవుని వాగ్దానములు ఎన్ని అయినను, కొంతమందికైనా వచ్చింటది, లేదా నా తలంపు ఏమన్నా వచ్చింటదేమో. డిసెంబర్ 31 వాగ్దానం ఇచ్చాడు. ఇప్పుడు నా గురించే మాట్లాడతాను. నాకు ఒక వాగ్దానం, భార్యకు ఒక వాగ్దానం, 3 పిల్లలకు 3 వాగ్దానాలు, 5 వాగ్దానాలు. ఇది కాకుండా మళ్ళీ కుటుంబ వాగ్దానం, అది కాకుండా సంఘ వాగ్దానం, అది కాకుండా నెలకొక వాగ్దానం. ఏంటి ప్రభా 12 వాగ్దానాలు, మా ఇంటిలో 5 మంది, 5 వాగ్దానాలు, 17 వాగ్దానాలు, లేదా కుటుంబ వాగ్దానం 18, లేదా రోజు చదువుతుంటే మరొక వాగ్దానం వస్తుంది. ఇన్ని వాగ్దానాలు నెరవేరుస్తావా? అందుకే బైబిల్లో ఎప్పుడో రాశాడు, వాగ్దానములు, దేవుని వాగ్దానములు ఎన్ని అయినను, దేవుని వాగ్దానములు ఎన్ని అయినను నీ జీవితంలో అన్నిటినీ దేవుడు నెరవేరుస్తాడు. నమ్మిన వారు ఆమేనని చెప్తారు. దేవుని వాగ్దానములు ఎన్ని అయినా, నీ జీవితంలో దేవుని వాగ్దానాలు ఎన్ని నమ్మి ప్రార్థన చేస్తావో అన్నిటిని దేవుడు ఇస్తాడు. దావీదుకి ఇచ్చిన వాగ్దానం హైలీ ఇంపాసిబుల్ అండి. దావీదు తర్వాత 21 మంది రాజులు, ఆ తర్వాత దావీదు సింహాసనం యుగయుగాలు ఉండదు. అందుకే యేసు ప్రభు దావీదు కుమారుడుగా పిలువబడుతూ ఆ సింహాసనాన్ని దేవుడు అధిరోహించాడు. దేవుని బిడలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. దావీదు సింహాసనం నీకు నేర్పించే మొదటి పాఠం ఏంటి తెలుసా? ఆయన వాగ్దాన పూర్ణుడు. ఎన్ని వాగ్దానాలైనా ఆ వాగ్దానం నెరవేర్చడానికి ఆయనకు శక్తి ఉంది, సామర్థ్యం ఉంది. కానీ వాగ్దానాలు ఎప్పుడు నెరవేరుస్తాడో దేవుడు తనకు తెలుసు అండి. డోంట్ బి హరీ. దేవుని వాగ్దానం నెరవేర్చబడాలనే హరి వద్దు, తొందర వద్దు, ఆవేశం వద్దు, దేవుని పైన కోపం వద్దు. tarry for the fulfillment of the promise. ఆ వాగ్దానం నెరవేర్చబడినట్లుగా ఓపికతో కనిపెట్టండి, ఓపికతో కనిపెట్టుడి. ఆ వాగ్దానం నెరవేర్చబడుతుంది. ఈరోజు ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చబడలేదు అనుకోద్దు. ఎన్ని వాగ్దానాలైనా అన్ని వాగ్దానాలు నెరవేర్చుటకు ఆయన శక్తిమంతుడు. దావీదు సింహాసనం నేర్పించే మొదటి పాఠం ఏంటి తెలుసా? యువర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ హూ ఫుల్ఫిల్స్ ద ప్రామిస్. రెండోదిగా బైబిల్లో మనం చూస్తే అదే యెషయా గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనం. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సింహాసనాసీనుడై ఏం చేస్తాడంట? రాజ్య పరిపాలన చేస్తాడు. సింహాసనం పైన ఉండేటువంటి వ్యక్తి నిద్రపోయే వ్యక్తి కాదు. సింహాసనం పైన ఉండేటువంటి వ్యక్తి పరిపాలన చేస్తాడు. ఇప్పుడు అడుగుదాం, ప్రభా నువ్వేమన్నా ఉచిత పథకాలు ఏమన్నా ఇస్తావా ప్రభా?
ఇంటి దగ్గరికి ఏమన్నా పథకాలు పంపిస్తావు ప్రభా? ఏంటి నీ పరిపాలన ఏంటి? ఎలా పరిపాలన చేస్తావు? నీకంటూ ఏమన్నా వాలంటీర్ వ్యవస్థ ఉందా ప్రభా? ఎలా పరిపాలన చేస్తావు నువ్వు? అంటే నేను ఏదో పార్టీని గురించి మాట్లాడంలే, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద రూలింగ్. పరిపాలన అనేటువంటిది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పరిపాలన చేస్తూ పోతారండి. వాళ్ళకు దేవుడిచ్చిన నడుపుదలను బట్టి, దేవుని యొక్క కృపను బట్టి వాళ్ళు ఏం చేస్తారంటే పరిపాలన చేస్తూ ఉంటారు. మరి దావీదు సింహాసనం పైన ఆసీనుడైన యేసు ప్రభువా, నువ్వెలా పరిపాలన చేస్తావు? వాట్ ఈస్ ద స్టైల్ ఆఫ్ యువర్ రూలింగ్? నీ పరిపాలన ఏ రకంగా ఉంటుంది అంటే మొదటి భాగంలో ఉంటుంది, ఇది మొదలుకొని ఎలా ఉంటుందంటే పరిపాలన మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును, న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు. చాలు, ఇది మొదలుకొని మితి లేకుండా. మితి లేకుండా అంటే ఏంటి తెలుసా? ఏంటి మితి లేకుండా అంటే? అన్లిమిటెడ్. షాప్ కాదు, అన్లిమిటెడ్. ఇప్పుడు మనకు ఆఫర్లు ఉన్నాయి కదా, అన్లిమిటెడ్, లిమిటెడ్ ఆఫర్స్ కదా. దేవుని యొక్క వాగ్దానం ఏంటి తెలుసా? నా పరిపాలన ఉంటే ఆ పరిపాలనలో ఏముంటుంది తెలుసా? అన్లిమిటెడ్గా కొన్ని ఉంటాయంట. ఏముంటాయంట? రెండింటిని గురించే రాశాడు. ఏంటంట? మితి లేకుండా దానికి వృద్ధి ఉంటుంది. మితి లేనటువంటి వృద్ధి, మితి లేని క్షేమం. అన్లిమిటెడ్గా ఈ రెండు ఉంటాయంట. వృద్ధి, క్షేమము అనేటువంటిది ఉంటుందంట. ఈ రెండు ఎలాంటివి తెలుసా? వ్యతిరేక పదాలు. మితి లేకుండా వృద్ధి ఉండ. ఒక వ్యక్తి బాగా పైకి వస్తున్నాడు అనుకో, అతనికి చుట్టూ శత్రువులు ఎక్కువైపోతారు. ఒక ఇంటిలో ఒక ఆశీర్వాదం 2, 3, 4, 5 వచ్చినాయనుకోండి, కొంతమందికి సాతాను అదే పనిగా తలంపులు పుట్టిస్తాడు. ఎందుకు వీళ్ళకి ఇంత వచ్చాయి, పైకి రాకుండా ఏం చేయాలి, ఎందుకు వీళ్ళకే వస్తున్నాయి అన్నీ, మాకెందుకు రావు అనే బుద్ధి వేరొకరిలో పుట్టించి శత్రువులు తయారవుతారు. సాతానుకు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది, అది అన్నట్టు మర్చిపోవద్దు. నీకు వ్యతిరేకంగా వ్యక్తులను, శక్తులను తయారు చేసే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది. ఇక్కడ బైబిల్లో వ్రాయబడింది, దేవుడు పరిపాలన చేస్తే అంట మితి లేకుండా వృద్ధి ఉంటుందంట. మితి లేకుండా వృద్ధి. వృద్ధి అంటే పైకి రావడం. నీ జీవితంలో ఎంతగానైనా పైకి రావడానికి దేవుడు పరిపాలన చేస్తాడంట. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతున్నా, మీ జీవితాల్లో మితి లేని వృద్ధి ఉందా? లేకపోతే నువ్వు అడగలేదు నాకు వృద్ధి కావాలని, కొంచెం చాలే ప్రభా, లిమిటెడ్గా వృద్ధి చాలు ప్రభా, అన్లిమిటెడ్ వద్దు ప్రభా, అన్లిమిటెడ్ వద్దు, లిమిటెడ్గా నాకు కావాలి ప్రభా అనేటువంటి తలంపు ఉంటే దేవుడు అలానే దీవిస్తాడండి. అలానే దీవిస్తాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని పరిపాలనలో మితిలేని వృద్ధి ఉంటుందంట. అంటే ఆత్మీయంగా వృద్ధి, ఆర్థికంగా వృద్ధి, ఆరోగ్యపరమైన వృద్ధి, కుటుంబపరమైనటువంటి వృద్ధి. ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ యూ విల్ బీ ఎ వెల్ బీయింగ్ పర్సన్. అంటే వృద్ధి కలిగినటువంటి వ్యక్తిగా నువ్వు ఉంటావు. నీ వృద్ధి పెరుగుతూ ఉండగా, నువ్వు అభివృద్ధి చెందుతూ ఉండగా, నువ్వు వృద్ధి చెందుతుండగా క్షేమము కూడా దానికి ప్యారలల్గా వస్తూ ఉంటుందంట. క్షేమం లేని పరిస్థితి ఉండదంట. దేవుని యొక్క పరిపాలనలో ఒకవైపు నీ ఆశీర్వాదాలు ఉంటాయి, ఆశీర్వాదాలు పడగొట్టాలనే సాతాను శక్తులు ఉంటూ ఉండగా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? అది జరగకుండా దేవుడు కాపాడుతాడంట. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడేటువంటి మాట ఏంటి తెలుసా? దేవుడు నీ జీవితంలో పరిపాలన చేస్తే, నీ ఇంటిలో దేవుని పరిపాలన ఉంటే, దేవుడు నీ కుటుంబంలో సింహాసనాసీనుడుగా ఉండు పరిపాలన చేస్తే ఏముండాలి తెలుసా? ఈ రెండు ఉండాలి. మితి లేని వృద్ధి ఉండాలి, క్షేమం ఉండాలి. ఇది లేదు అంటే దేవుని పరిపాలనలో మనం లేము. దేవుని పరిపాలనలో మనం లేము. ఎక్కడ వృద్ధి లేకుండా, ఆశీర్వాదాలు లేకుండా, దీవెన లేకుండా ఉన్నాయా, అక్కడ సాతాను పని చేస్తున్నాడు. సాతాను పని చేస్తుంటున్నాడు. ఇక్కడ దేవుడు అంటున్నాడు, దావీదు సింహాసనం మీద కూర్చొని నేను నిద్రపోను, సింహాసనం ఉంది కదా అని విర్రవిగా, నేను సింహాసనం ఉంది కాబట్టి పరిపాలన చేస్తా. ఇది నా వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డ, దేవుడు నీతో మాట్లాడుతుంటున్నాడు. నీ జీవితంలో దేవుడు సింహాసనాసీనుడు ఏం చేయాలని కోరుతున్నాడు తెలుసా? యూ డోంట్ వాంట్ టు ఎంజాయ్ ద పవర్ అండ్ ఆ యొక్క సింహాసనం పైన ఉన్నటువంటి ఏమన్నా చెప్పాలంటే ఆ యొక్క సుఖభోగాలను అనుభవించడానికి దేవుడు లేడు. ఆయన నీ కోసం ఉన్నాడు సింహాసనం పైన. బైబిల్లో వ్రాయబడింది, మితి లేకుండా వృద్ధి. ఒక ప్రార్థన మనం చేస్తుంటాం, ఏంటంటే, దేవా ప్రయాణాల్లో క్షేమాన్ని దయచేయని అడుగుతామా? ప్రయాణాల్లో ప్రమాదాలు ఉన్నాయి, ప్రయాణాల్లో నష్టం ఉంది, ప్రయాణాల్లో దొంగతనాలు ఉన్నాయి, ప్రయాణంలో ఇవి ఉన్నాయి. కాబట్టి దేవుని దగ్గర మనం ఏమడతామంటే, దేవా ప్రయాణాల్లో నాకు క్షేమాన్ని ఇవ్వు,
నా ప్రయాణం ఉంది, దాంట్లో క్షేమం ఉండాలి. అంటే ప్రతి దానికి వ్యతిరేకంగా సాతాను ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. నీ దేవుని యొక్క పరిపాలన ఉంటే, నీ దేవుడు నిన్ను పరిపాలన చేస్తూ ఉంటే, ఆ పరిపాలనలో మితిలేని వృద్ధి, క్షేమం ఉంటుంది. దేవునికంటూ ఒక సింహాసనం, అత్యున్నత సింహాసనం ఉండగా ఎందుకు దేవుడు దావీదు సింహాసనం గురించి మాట్లాడాడో 4 విషయాలు మనం తెలుసుకున్నాం. ఇందులో నువ్వెక్కడ ఉన్నావు? వాగ్దానాలు మర్చిపోయిన వ్యక్తిగా ఉన్నావా? ఎన్ని వాగ్దానాలైనా నెరవేర్చడానికి ఆయన ఉన్నాడు. కొన్ని కాదు, అక్కడ వ్రాయబడిన మాట, యూ కెన్ నంబర్ ఎనీ నంబర్. ఎన్ని వాగ్దానాలైనా నువ్వు కోట్ చేయి, అన్నిటిని నెరవేర్చడానికి ఆయన శక్తిమంతుడు. వాగ్దానాన్ని బట్టి మనం ప్రార్థన చేయాలి. చేయడం లేదా? ప్రార్థన ప్రారంభించు. రెండవదిగా, దేవుని పరిపాలనలో ఉంటే, దేవుని కంట్రోల్లో నువ్వు ఉంటే, దేవుని యొక్క వాక్యానికి లోబడేటువంటి వ్యక్తిగా నువ్వు ఉంటే మితిలేని వృద్ధి, క్షేమం ఉంటుంది. మితిలేని వృద్ధి. ఎవ్వరు అడ్డుకోలేరు నీ ఆశీర్వాదాలు. ఏ వ్యక్తులు కాదు, ఏ శక్తులు కాదు, ఏ ప్రభుత్వాలు కాదు. దేవుని బిడ్డ యొక్క ఆశీర్వాదాలను అడ్డుకోలేవు. ఇంపాసిబుల్. నీకు వ్యతిరేకంగా సింహాసనాలు వచ్చేసాయా? పడద్రోస్తాడు దేవుడు. భయపడాల్సిన పని లేదు. నీ జీవితంలో నువ్వు జయిస్తే, ప్రతిరోజు నీకు వచ్చే శోధనల విషయంలో నువ్వు జయించే వ్యక్తివైతే దేవునితో సింహాసనం మీద కూర్చుంటావు. యూ కెన్ సిట్ ఆన్ పార్ విత్ జీసస్. యేసుతో కూర్చుంటావు నువ్వు. వాట్ ఎ గ్రేట్ ప్రివిలేజ్ ఇట్ ఈస్. శోధన జయించాలి. ప్రతి ఒక్కరికి ఏదో ఒక రేంజ్లో, వారికి సంబంధించిన విధానంలో సాతాను శోధనలు తీసుకొని వస్తుండగా, ఈరోజు నువ్వు ఏ శోధన గుండా వెళుతున్నావో నీకు తెలుసు. దేవా నన్ను క్షమించు, దేవా నాకు శోధనలు వస్తున్నాయి, నన్ను విడిపించు, నన్ను కాపాడు, నన్ను తప్పించు. దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవా నీకు వందనాలు. ఈరోజు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినటువంటి ప్రభువా నీకు వందనాలు. దేవా మీ యొక్క సందేశం మాకు ఇచ్చి ఉండగా నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మా ఒక్కొక్కరికి అవసరమైన తండ్రి విధానంలో మీరు మాట్లాడుతూ వచ్చారు నాయనా. అవును తండ్రి, దావీదుకు మీరు ఇచ్చిన వాగ్దాన 1000 సంవత్సరాలు గతిస్తూ ఉన్నా నెరవేరుతున్నటువంటిది నీ వాగ్దానాలు ప్రభా. నీవు మాట తప్పని దేవుడవు. నీ వాక్కు సత్యము ప్రభా, నిర్మలము నీ వాక్కు ప్రభా. అందును బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. యేసయ్యా నీ పరిశుద్ధ పాదాల దగ్గర చేరిపడి అడుగుతుంటున్నాను. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యేసు నామమున ఈ కార్యములు జరుగునుగాక, 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 జరుగునుగాక. యేసు నామమందు జరుగునుగాక. దేవా, ఎవరు ఏ శోధన గుండా వెళుతూ తండ్రి గమనించారో మీరు మాట్లాడారు ప్రభా. ప్రతి శోధన జయించే శక్తి మీ దగ్గర ఉంది ప్రభా. మీ వైపు చూస్తున్నాం ప్రభా. ప్రతి శోధన మేము కూడా జయించుదుము గాక. ప్రతి శోధనలో మాకు జయము కలుగును గాక. మేము ఓడిపోతున్నాం ప్రభా. జయాన్ని ఇవ్వగలిగిన దేవుడు కాబట్టి నీ దగ్గరకు వస్తున్నా. ఏ శోధన ఎవరి జీవితాల్లో పట్టుకొని ఉందో ఆ శోధన పైన విజయము కలుగును గాక. శోధనలో ఓడిపోయే ప్రతి ఒక్కరు విజయమును పొందుకొందురుగాక. యేసు నామమందు కార్యము జరుగునుగాక. దేవా, జయించు వాని నేను సెలవించావు ప్రభా. ఆ గుంపులో మేముండుముగాక, మా కుటుంబం ఉండునుగాక, మా సంఘాలు ఉండునుగాక. మేము జయించే వారముగా ఉందుముగాక. నాయనా, మీరే మమ్మల్ని దర్శించి మీ కార్యాలు మీరు జరిగించుమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ, దేవా నీ పరిపాలనలో మేము ఎల్లప్పుడూ ఉండడానికి సహాయం చేయమని యేసయ్య నామమందు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను. రిడీమర్ చర్చిలో మొదటి ఆరాధన 8 గంటలకు ప్రారంభమవుతుంది. రెండవ ఆరాధన 10 గంటలకు ప్రారంభమవుతుంది. మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం. సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం. మొదటి 2 ఆరాధనలు మాత్రమే ప్రభు బల్ల ఉంటుంది. కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను.